ఆంధ్రప్రదేశ్లోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఆయన ఎలా పనిచేస్తారు? పిఠాపురంకి వచ్చేలకి బాగానే ఉంది బ్రో, పరిపాలన వచ్చేలకి. సో ఇప్పుడు చూసుకుంటే ఆయనకు వచ్చే అతనికి ప్రతి మంత్లీ శాలరీ వస్తుంది. ఆ శాలరీ ఎంతో కొంత మంచి చేద్దామని చూసి కొంతమంది అనాథలు ఉన్నారు పిఠాపురం సైడ్ అటు కానీ ఒక 40 మంది ఉన్నారు. వాళ్ళందరికీ గాను నెలకు వచ్చేలోకి మనిషికి వచ్చి 5,000 చొప్పున 40 మందికి ఇస్తున్నారు. అంటే 2,10,000 మ్యాక్స్ ఉంటుంది. ఎంతో కొంత అతనికి వచ్చిన శాలరీలో సగం ఈ అనాథ పిల్లలకే ఇచ్చేస్తున్నారు. అది అతని గొప్పతనం. అంటే తనకి ఎమ్మెల్యే పదవి ఉండి ఆ పదవిలో వచ్చిన డబ్బులు ఇలా అనాథ పిల్లలు పనిచేస్తే మరి తనకి ఏ విధంగా ఆదాయం? ప్రజెంట్ సినిమాలు కూడా అంత లేవు కదా. అవన్నీ చూసుకోడండి, మంచి చేసామా లేదా. పాపం అనాథ పిల్లలు అంటే అతనికి ఏమనిపించిందో మనసులో, అంటే వీళ్ళు కూడా బతకాలి కదా, పాపం వాళ్ళకు కూడా ఏదైనా ఇద్దాం, సాయం చేద్దాం అనే చెయ్యి ఉంటది. కానీ అతనికి అలా నా జీతం పోయిద్ది అని అనుకునే అతను కాదు. అతను పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత పని విధానం ఎలా ఉంది? ముఖ్యంగా ఆయనకు ఇప్పటివరకు ఏ పదవిలో లేవు, కొత్తగా పదవులు వచ్చినాయి. ఆయన పదవులకి ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నారు అనుకున్నారు? బాగుంది బ్రో, కానీ అతను ఎక్కువ బయటికి చెప్పుకోడు. అన్ని చేస్తానే ఉంటాడు, వెనక అన్ని చేస్తూ ఉంటాడు, కానీ ముందుకు ఏం చెప్పుకోడు. సో నిన్న చూస్తే ఒక ముసలాంని ఆమెకు 1,00,000 రూపాయలు ఇచ్చి ఆమెను పక్కన కూర్చోబెట్టుకుని ఆమెతో భోజనం చేశాడు చూడు, అది అతని గొప్పతనం. లాస్ట్ మళ్ళీ పోయేటప్పుడు కూడా ఒక శారీ ఇచ్చి పంపించేశాడు, అది అతని మంచితనం. అంటే పవన్ కళ్యాణ్ గారిని గతంలో చాలా మంది విమర్శించారు, పవన్ కళ్యాణ్కి ఏం చేత కాదు. ఇప్పటికీ కూడా ప్రకాష్ రాజ్ కానీ ఇంకా చాలా మంది కూడా పవన్ కళ్యాణ్కి ఏం చేత కాదు, ఏం తెలియదు అని మాట్లాడుతున్నారు. మరి మీకు లాంటి వాళ్ళు సమాజంలో చూసిన దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలా చెప్తున్నారు? అసలు ఏది నిజం అంటారు? బ్రో పక్కన ఎన్నో కుక్కలు మరుగుతూ ఉంటాయి, అవన్నీ పట్టించుకోకూడదు. ఎవడో ఏదో చెప్పాడని పోయి వాళ్ళ మీద గొడవ వేసుకొని వాళ్ళ మీద ఇలా చెప్పటం, అలా సాడీలు చెప్పటం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నది మాత్రం ఆయన ఏమైనా మళ్ళీ ఆలోచించి వీళ్ళు నన్ను అదన్నారు, అదన్నారు, ఇదన్నారు అని బాధపడాడు కదా. ఆయన పని ఆయన చూసుకొని వెళ్ళిపోతాడు. వీళ్ళు ఎవరు మాట్లాడటం కదా, చిల్లర కాదు వాళ్ళందరూ. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పనితనం గురించి మీరు ఏం చెప్తారు? డిప్యూటీ సీఎం పదవికి ఆయన కొంతమంది ఒక వన్నె తెచ్చే విధంగా, పదవికి గుర్తింపు తెచ్చే విధంగా పని చేస్తున్నారని చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి ఒక ఓటర్గా? అంతే బ్రో, ఆయన పనితీరు బాగుంది. ఇలాగే మెలుగుతూ మంచి ఇంకొక 4 ఏళ్ళు అతను డిప్యూటీ సీఎం నుంచి డైరెక్ట్ గా సీఎం సీట్ లో కూర్చోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది పవన్ కళ్యాణ్ గారి మంచితనం గురించి మీరు ఎంత చెప్తున్నారు కదా, ఆయన ఇలాగా తనకు వచ్చిన శాలరీ కూడా పెన్షన్ రూపంలో అనాథ పిల్లలకి ఇచ్చేసారని. మరి ఇలాంటివి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన నుంచి మీరు ఏమైనా నేర్చుకోగలిగారా? ఆయన నుంచి మీరు ఏం ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు? నేను అతని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే అతను మంచితనం బ్రో. అది అతను మంచిగా అందరితో ఉంటూ మెలుగుతూ ఎక్కడ యాటిట్యూడ్ చూపించకుండా అతని పని అతను చూసుకుంటూ పోతాడు. అతనిలాగా నేను కూడా ఏదైనా చేయాలని అనుకుంటాను, కానీ మన సిచ్యువేషన్ మనకున్న స్థాయిలో మనం అంత చేయలేం. కాబట్టి ఏదో ఒక రూపంలో నేను లైఫ్లో ఎదిగిన తర్వాత ఆయన నా ఇన్స్పిరేషన్. ఆయన ఎలా చేస్తాడో అతనిలాగే నేను కూడా ఏదైనా చెయ్యాలని కోరుకుంటాను. ఫైనల్ గా ఒక మాట, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మీరు ఏం చెప్తారు? ఒక మాట. అంతే బ్రో.